పాలిసెట్ ఎగ్జామ్కి ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనే దాని గురించి చూద్దాము. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే మనకు టుమారో అయితే ఎగ్జామ్ 11 to 1 PM అయితే జరుగుతుంది కదా. ఈ ఎగ్జామ్కి మనము ఏమేమి తీసుకొని వెళ్ళాలి, అలానే ఏమేమి తీసుకొని వెళ్ళకూడదు అనే దాని గురించి చూద్దాము. ఓకేనా. ఫస్ట్ అయితే మీరు మీ యొక్క హాల్ టికెట్ అనేది ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకేనా. అది బ్లాక్ అండ్ వైట్ తీసుకోవాలా లేదంటే కలర్ తీసుకోవాలా అంటే మీ యొక్క హాల్ టికెట్లో మీ ఫోటో అనేది ఉంటుంది కదా, అది క్లియర్గా ఉంటే బ్లాక్ అండ్ వైట్ ఓకే. లేదు కొంచెం బ్లర్ ఉందంటే మీరైతే కలర్ ప్రింట్ తీసుకోవడం బెస్ట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చాలామందికి హాల్ టికెట్స్లో ఫోటో అనేది రాలేదు. వాళ్ళు ఏం చేయాలంటే పాస్పోర్ట్ సైజ్ ఉంటుంది కదా మీది, ఆ ఫోటో అక్కడ పేస్ట్ చేసి మీ యొక్క స్కూల్ ప్రిన్సిపల్తో అటెస్టేషన్ అంటే సైన్ చేసి సీల్ అనేది వేస్తారు. ఒకసారి మీ స్కూల్లో అడగండి రేపు. ఓకేనా. మీకు 11K కాబట్టి మీరు మార్నింగే లేదంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే మీ ప్రిన్సిపల్ది అడిగి చేయించుకోండి. ఎందుకంటే ఫోటో లేకపోతే అలో చేయరు. ఓకేనా. మ్యాక్సిమం అందరికి వచ్చి ఉంటుంది ఫోటో అనుకుంటున్నాను. లేని వాళ్ళైతే ఇలా చేయండి. నెక్స్ట్ మీరు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ మీరైతే బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ మీరు HP కానీ 2B కానీ పెన్సిల్స్ తీసుకొని వెళ్ళండి. ఈ పాలిసెట్లో మనం బబ్లింగ్ అనేది పెన్సిల్తో చేస్తాం. ఓకేనా. నాట్ పెన్. అండ్ ఈ పెన్ అనేది ఎందుకంటే మనకు డీటెయిల్స్ నేమ్, సిగ్నేచర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పెన్తో చేస్తాము. ఇంకా బబుల్ అనేది పెన్సిల్తో చేస్తాము. సో పెన్సిల్ కాబట్టి ఎరేజర్ తీసుకొని వెళ్ళండి. ఎరేజర్ కూడా పాతది తీసుకొని వెళ్ళకండి, ఫ్రెష్గా కొన్నది తీసుకొని వెళ్ళండి. అప్పుడే మీరు రబ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా రబ్ చేస్తే బ్లాక్ మార్క్స్ ఇవేమీ పడవు. ఓకేనా. షార్ప్నర్, ఈ షార్ప్నర్ కూడా తీసుకొని వెళ్ళండి. రైటింగ్ ప్యాడ్ కూడా తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఒక వాటర్ బాటిల్, ఎందుకంటే మీకు ఒక్కసారి ఎంటర్ అయ్యారంటే మిమ్మల్ని బయటికి పంపించరు వాటర్ తాగడానికి, దేనికి ఎక్కడికైనా. ఓకేనా. పెన్సిల్ అనేది మీరు దగ్గరలో షాప్స్ ఉంటే HB కానీ 2B పెన్సిల్స్ కానీ అడగండి, ఉంటే వెళ్ళి తెచ్చుకోండి. లేదంటే నార్మల్ అప్సరా పెన్సిల్ తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఏమేమి తీసుకొని వెళ్ళకూడదు అంటే మీరు డిజిటల్ వాచెస్ కానీ, క్యాల్కులేటర్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ తీసుకొని వెళ్ళకూడదు. ఓకేనా. మీరు రఫ్ కోసం పేపర్స్ ఇవేం తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే మనకు క్వశ్చన్ బుక్లెట్లో ఆల్రెడీ వాళ్ళు రఫ్ కోసం స్పేస్ అనేది ఇచ్చింటారు. ఓకేనా. నెక్స్ట్ మీరు ఎగ్జామ్కి 1 hour బిఫోర్ వెళ్ళండి. ఎందుకంటే అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఏంటి OMR షీట్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో మీరు 1 hour ముందే వెళ్ళడం బెటర్. ఓకేనా. నెక్స్ట్ మీరు అవుట్ఫిట్ అనేది డ్రెస్సెస్ అనేవి ఎలా వేసుకొని వెళ్ళాలంటే నార్మల్గా అంటే ఎగ్జామ్కి వెళ్తున్నట్టు వెళ్ళండి. అంటే జీన్స్ ఇలాంటివన్నీ స్టైలిష్గా ఉంటాయి కదా, కొంచెం అలా వేసుకొని వెళ్ళకండి. కొంతమంది ఏమంటారంటే ఎగ్జామ్కి వచ్చావా, ఇంకేమన్నా ఇక్కడ ఏమన్నా పార్టీ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని అడుగుతారు. సో మీరైతే నార్మల్ అవుట్ఫిట్స్ వేసుకోండి. ఓకేనా. సింపుల్గా ఉన్న అవుట్ఫిట్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నోట్ చేసుకోండి, పెన్సిల్తోనే మీరు బబుల్ చేస్తారు. APRJCకి నేను నిన్న పెన్ అని చెప్పాను, కానీ పాలిసెట్లో పెన్సిల్తో బబుల్ చేస్తారు. పెన్సిల్ కదా ఎరేస్ చేస్తే పోతుందని మీరు 2 times 3 times బబుల్ చేయడానికి ట్రై చేయకండి. ఇన్ కేస్ మీరు అలా డౌట్ ఉన్న క్వశ్చన్ని లైట్గా బబుల్ చేయండి. ఓకేనా. ఇదన్నమాట. ఈ థింగ్స్ అన్నీ మీరైతే తీసుకొని వెళ్ళాలి ఎగ్జామ్కి. ఓకేనా. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.